నమస్కారం. వేగేశ్వర ఫౌండేషన్ నుంచి స్వాగతం. గత నెలలో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు, వేగేశ్వర ఫౌండేషన్ బాపట్ల సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 438 మంది ఆపరేషన్లు చేసుకోవటానికి, శుక్లాలకు సంబంధించి ఆపరేషన్లు జరగటానికి సెలెక్ట్ అవటం జరిగింది. అందులో సుమారుగా 250 మంది ఆపరేషన్లు పూర్తి చేయటం జరిగింది. పూర్తి చేసిన వెంటనే కళ్ళజోళ్ళు ఇవ్వటం, నల్ల కళ్ళజోళ్ళు ఇప్పుడు మీరు పెట్టుకున్నారు అందరూ. కంటికి రక్షణ కోసం ఆపరేషన్ చేసిన పిదప మీకు నల్ల కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీకు మరలా మామూలు కళ్ళజోళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేస్తూ, ఆ మామూలు కళ్ళజోళ్ళు పరంగా మీరు ఏదైతే పేపర్ చదవాలన్నా, టీవీ చూడాలన్నా, దగ్గర వస్తువులు భోజనం చేసేటప్పుడు మన కూరలు కానీ ఇవన్నీ సరిగ్గా కంటికి కనపడాలన్నా బోజరుగా లేకుండా ఉండటం కోసం ఆ షార్ట్ లెంత్లో ఏదైతే చూస్తారో వాటికి ఆ కళ్ళజోళ్ళు ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఆ కళ్ళజోళ్ళు పెట్టుకోక్కర్లా, ఏదైనా అవసరానికి దగ్గరగా చూడాల్సిన వస్తువుల కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి అని మీకు తెలియజేస్తున్నాం. దానికోసం మీరు అవి వాడండి. అలాగే దీన్ని ఈ శిబిరాన్ని అనుకరిస్తూ మరలా ఈరోజు కంటి శిబిరం ఇంకోటి కూడా మీకు కళ్ళజోళ్ళు ఇవ్వటంతో పాటు మరలా కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఆపరేషన్ చేస్తారా, మరలా రెండో శిబిరం ఎందుకు, ఈ శిబిరంలోనే అది కూడా పూర్తి చేద్దామని శంకర్ కంటి ఆసుపత్రిలోని నేను అడిగాను. దానికి వాళ్ళ యాజమాన్యం కూడా స్పందించి మళ్ళీ మరొక అవకాశం వేగేశ్వర ఫౌండేషన్కి ఈరోజు మళ్ళీ శిబిరం ఏర్పాటు చేయడానికి ఇచ్చారు. అందువల్ల శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, సిబ్బందికి కూడా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు శిబిరంలో సుమారుగా ఇప్పటికే 300 మంది కంటి టెస్టుల కోసం, మన కళ్ళు ఎలా ఉన్నాయో చూపించుకోవటం కోసం మరలా వచ్చారు. అది ఇంకా పెరగచ్చు, 400 మంది అవ్వచ్చు, 500 మంది అవ్వచ్చు. అందులో 100 మంది శుక్లాలకు సంబంధించి, లేదా 150 మంది, 120 మంది, 200 మంది సెలెక్ట్ అవ్వచ్చు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ రేపు ఆదివారం ఆపరేషన్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కొంతమంది, లేదంటే మళ్ళీ ఇంకా కొంతమంది అలా డేట్లు ఇస్తారు వాళ్ళకి. ఆ ప్రకారం మీరు ఇక్కడికే వస్తే ఇక్కడ శంకర కంటి ఆసుపత్రి వారు వాళ్ళ వెహికల్స్లోనే తీసుకెళ్లే పరిస్థితి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వేగేశ్వర ఫౌండేషన్ తరఫున వాళ్ళతో నేను మీ అందరికీ చూపు తెప్పించడం కోసం ఒక చిన్న అగ్రిమెంట్ లాగా, ఓరల్ అగ్రిమెంట్ లాగా అయ్యాం. దానికి నేనేం చేస్తున్నానంటే, మిమ్మల్ని అందరినీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అడ్వర్టైజ్మెంట్ లాగా ఇలా ఉచిత కంటి ఆసుపత్రి శిబిరం పెడుతున్నారని తెలియజేయటం, వచ్చిన వాళ్ళకి కుర్చీలు, టెంట్లు, అలాగే ఇది వాళ్ళందరూ కూర్చోవడానికి ఇది, ఈ టౌన్ హాల్ రెంట్లో ఇవన్నీ మేము చేస్తున్నామే. కానీ పని చేసేది మొత్తం, అంటే ఇందులో నేను చేసేది 20 పైసలే, మీరు చేసేది 80 పైసలు శంకర్ కంటి ఆసుపత్రికి సంబంధించి వాళ్ళే పూర్తిగా ఆపరేషన్ ఫ్రీగా. నేను ఆపరేషన్కి ఏమి డబ్బులు ఇవ్వట్లేదమ్మా, నేను ఇస్తున్నారు అనుకుంటారేమో మీరు, నేనేమి ఇవ్వట్లా. ప్రభుత్వం నుంచి వాళ్ళకి మీ వల్ల మీకు అయిన ఖర్చులో కొంత భాగం ఏదో వస్తుంది అంటారు, అంతే. వాళ్ళ కొంత భాగం బరాయిస్తున్నారు. నా భాగం ఏంటంటే మిమ్మల్ని తీసుకురావటం, మళ్ళీ ఇక్కడ రెండోసారి కళ్ళజోళ్ళు ఇవ్వటం, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపించడం, మళ్ళీ కొత్త వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తీసుకురావటం, ఇవన్నీ అరేంజ్ చేయటం వరకే నేను చూస్తున్నా. కానీ మా వేగేశ్వర ఫౌండేషన్ కంటే కూడా శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది కానివ్వండి, వాళ్ళ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, చాలా గొప్ప ఇన్స్టిట్యూట్, భారతదేశంలోనే మంచి పేరున్న ఇన్స్టిట్యూట్. అంధత్వ నివారణ సంస్థ ఏదైతే ప్రభుత్వ పరంగా ఉందో వాళ్ళు శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు కలిసి చేసే ఈ కార్యక్రమం ఇది. అందుకని ఇటువంటి మంచి కార్యక్రమం మనకి అవకాశం ఇచ్చి, మన ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చి మీకు వైద్యం చేయించడానికి అవకాశాలు కల్పించడం
నేనైతే నా సేవకి తోడవటం అదృష్టం అనుకుంటున్నానే తప్పించి చేసింది మొత్తం శంకర కంటి ఆసుపత్రి వారు, అది మీకు తెలియజేయాలని తెలియజేస్తాను అంతే. నేనే ఆపరేషన్ చేయించానని మీరు అనుకోవద్దు. ఇది ఏ ఒక్కడి సొంతం కాదు సేవ. ఇది ఎంతో మంది కలిస్తే కానీ మీకు ఆపరేషన్ పూర్తి అవట్లా. ఆ విషయం మీకు తెలియజేయాలి. ఎందుకంటే అందరికీ సమానమైన ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అని తెలియజేయటం నా బాధ్యత. కాబట్టి నరేంద్ర వర్మ మీరే ఆపరేషన్ చేయించారు అని ఆ పేరు అనేది నాకు కాకుండా అది అందులో భాగస్వామ్యం అయ్యారు. ప్రభుత్వం అయ్యింది, శంకర కంటి ఆసుపత్రి అయ్యారు. అందరికీ ధన్యవాదాలు. మీ మనసులో మీరు తెలియజేయటం అనేది మీకు సంబంధించిన విషయం కాబట్టి తెలియజేస్తారా. ఇటువంటి అవకాశం ఇవ్వటమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎప్పుడు మనకు అవకాశం ఇస్తే నేను అప్పుడు ఇది చేయటానికి సంవత్సరానికి 3 సార్లు కానివ్వండి, 5 సార్లు కానివ్వండి రాబోయే కాలంలో పెడతాం. రాజకీయాలకి ఈ ఫౌండేషన్కి సంబంధం ఏమీ లేదండి. ఇది ఫౌండేషన్ తరపున నేను చేసే ఈ రోజు 2 లక్షలు అవుతుంది, కానీ ఫౌండేషన్ తరపునే చేస్తాం. మా వేగేశ్వర ఫౌండేషన్ తరపు మా సొంత ఖర్చులతో చేస్తాం. ఇవన్నీ మీరు గమనించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకోవటమే కాకుండా భగవంతుడు మీకు మరింత ఆయుర ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా కంటి విషయంలో తోడుగా ఉండాలి. అలాగే మీ చూపు విషయంలో కూడా అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి. ఇంకా చెప్పాలి అంటే మీ కుటుంబాలు బాగుండాలి, మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు మనకెప్పుడు ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలతో కూడిన నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.